హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేపల రేవులో కొలువై ఉన్న గంగాదేవి ఉత్సవాలు ఘనంగా మంగళవారము జరిగాయి. ఏటా చేపల వేట ప్రారంభానికి ముందుగా వచ్చే మంగళవారం రోజున గంగాదేవి ఉత్సవాలు నిర్వహించడము ఇదొక ఆనవాయితీగా వస్తుంది. ఏపీ మర పడవల ఆపరేటర్ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు మంగళవారము ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి గంగాదేవికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. సాయంత్రము పసుపు కుంకుమ నీరు కలిపిన కలశాలతో మహిళలు పూజలు నిర్వహించారు. కోలాటాలు, సాముగరిడీలు, పులివేషాలు వంటి సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ ఎంపీ భరత్ గారు, ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ గారు, తెలుగుదేశం దక్షిణ నియోజకవర్గ సీతారామరాజు సుధాకర్ తదితరులు అతిథులుగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంఘం నాయకులు మైలపల్లి లక్ష్మణరావు గారు, అప్పారావు గారు, నరసింగరావు గారు, బాలాజీ గారు, అనేక మంది కమిటీ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ముందు కాదు, ఆయన పక్కన నిలబడండి. ప్లేస్ ఉంది కదా, మొత్తం సౌండ్ సిస్టమ్ ఆపండి, సౌండ్ సిస్టమ్ ఆపండి. పక్కన నిలబడచ్చు ఉంటారండి, మీరు నర్సింగ్ సార్. పండుగ ముగిసి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అందరూ కూడా ఉదయం నుంచి సార్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన చాలా కార్యక్రమాలు చూసుకుని ఏట కొనసాగించడం ఆనవాయితీ నుంచి వచ్చిన ఆనవాయితీ అండి. మరి అందులో భాగంగా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఆ తల్లిని మరి పసుపుకోబోతున్నారు. అదేంటంటే ఇటీవల కారణం గౌరవ పెద్దలు నగరి బోర్డు ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉంటే అడిలమ్మా ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.